హాయ్ హలో అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒక మంచి బడ్జెట్లో అదేవిధంగా ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపడే ఇల్లు కావాలి, అదేవిధంగా మంచి లొకేషన్లో ఉండాలి, అన్నిటికీ అనుగుణంగా ఉండాలనుకునే ఇల్లు మీ కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఇక్కడ చూస్తున్న హౌస్ అయితే మీకు పర్ఫెక్ట్ సరిపోతుందండి. ఒక పెద్ద ఫ్యామిలీకి అదేవిధంగా మంచి సైజులో కావాలనుకున్న వాళ్ళకైతే ఇల్లు అయితే మీకు పర్ఫెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే ఈ ఇల్లు చూడగానే మీకు ఒక గ్రాండ్ లుక్తో అదేవిధంగా మంచి కలర్ కాంబినేషన్తో అయితే ఇల్లు అయితే కలర్స్ వేయడం జరిగిందండి. అదేవిధంగా మెయిన్ ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వర్షం నీళ్ళు కిందికి పడకుండా అదేవిధంగా గోడలు డ్యామేజ్ కాకుండా కూడా రూఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మీకు ఇక్కడ మెట్ల సైడ్ చూసుకున్నట్లయితే ఒక గెస్ట్ వాష్రూమ్ అయితే ఇస్తూ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ టైల్స్ కూడా కొత్త లుక్తో గ్రాండ్గా కనబడుతున్నాయండి. రూఫ్ అదేవిధంగా ఇక్కడ మీకు సీలింగ్ రూఫ్ కూడా ఇస్తూ యూపీవీసీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఒక గ్రాండ్ లుక్తో అయితే పిల్లర్కి అయితే టెక్స్చర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ పార్కింగ్ ఏరియాలో అదేవిధంగా ఇక్కడ సైడ్ కాంపౌండ్ వాల్లో కూడా వాషింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందండి. ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్లో ఇది మీకు సేఫ్టీ గ్రిల్తో అదేవిధంగా ఒక టేక్ పాలిష్ డోర్ అయితే పెట్టడం జరిగిందండి. లోపలికి ఎంటర్ అవ్వగానే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి తూర్పు ఫేస్ అండి. ఇక్కడ కూడా మనం వాస్తు ప్రకారంగా ఇల్లు కావాలి, అదేవిధంగా మంచి లొకేషన్లో ఉండాలి, అన్నిటికీ అనుగుణంగా ఉండే వాళ్ళకైతే ఇల్లు పర్ఫెక్ట్ సరిపోతుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తూర్పుకి అయితే మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నార్త్ కూడా డబల్ డోర్ అయితే ఇస్తూ వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ఇల్లు వచ్చేసి మీకు డబల్ బెడ్రూమ్ కలిగినటువంటి హౌస్ అండి. ఈ ఇల్లు మీకు డబల్ బెడ్రూమ్ కలిగినటువంటి హౌస్, ఒక మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ హాల్లో ఎంటర్ అవ్వగానే మీకు ఒక మెయిన్ వాల్స్కి అయితే ఒక డిఫరెంట్ కలర్, అదేవిధంగా టీవీ యూనిట్, వాషింగ్ చేసుకోవడానికి వాషింగ్ ఏరియా. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కిచెన్కి అయితే ఒక పాలిస్టర్ డిజైన్తో అదేవిధంగా కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగిందండి. కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేసెస్గా ఉంటుందండి. సింపుల్ కలర్ కాంబినేషన్తో అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాస్తు ప్రకారంగానే ఇల్లు అయితే కట్టారండి. ఎవరికైనా ఇల్లు కావాలనుకున్న వాళ్ళకైతే డిస్క్రిప్షన్లో మా నంబర్ అయితే ఉంటుందండి. ఎవరికైనా సరే ఇల్లు కావాలనుకుంటే మా నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వగలరు. ఇక్కడ పిఓపి డిజైన్ కూడా చూసుకున్నట్లయితే సింపుల్ లుక్తో చాలా గ్రాండ్గా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మధ్యలో మీకు ఒక బ్లూటూత్ అవకాశం ఉన్నటువంటి జూమర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మీరు మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మెయిన్ ఫేస్ వచ్చేసి తూర్పు ఫేస్ అండి. మీకు తూర్పు ఫేస్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఇంటి సైజు వచ్చేసి మీకు 20x55 అండి, మంచి సైజు. అదేవిధంగా ఒక స్పేసెస్గా అదేవిధంగా మంచి లొకేషన్లో అయితే ఇలాంటిదే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మీకు 60 lakhs అయితే చెప్తున్నారండి ఓనర్ గారు. దీని ప్రైస్ 60 lakhs అయితే చెప్తున్నారు. మీరు ఒకసారి నచ్చి చూసినట్లయితే మీకు ఓనర్తో సిట్టింగ్ చేయించి మాట్లాడించే బాధ్యత అయితే మాదండి. ఎవరికైనా కర్నూలులో ఇల్లు కొనుక్కోవాలి, ఒక మంచి ఫేస్ ఉండాలి, పెద్దగా ఉండాలనుకున్న వాళ్ళకైతే ఇల్లు అయితే పర్ఫెక్ట్ సరిపోతుందండి. ఈ ఇంటికైతే మీకు లోన్ అయితే 80% వరకు అయితే లోన్ అయితే అవైలబుల్ ఉంటుందండి. అదేవిధంగా ఈ ఇంటికి వచ్చేసి బోరు, సంపు అప్రూవల్ అయితే అన్ని రకాలుగా అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి. మీరు ఒకసారి చూస్తే ఇల్లు మాత్రం చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తూ అదేవిధంగా మీకు బెస్ట్ హౌస్ అయితే తీసుకునే ఫీలింగ్ అయితే ఉంటుందండి. మీరు చూసి ఒకసారి విజిట్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడానికి మాకు కాల్ చేయగలరు. అదేవిధంగా మీరు కర్నూలులో
ప్రాపర్టీ ఎక్కడైనా కొనాలనుకుంటే మా నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.